ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పెసరబ్యాలు ఫ్రై చేస్తున్నాను. ఒక గ్లాసు పెసరబ్యాలు పోసుకొని ఒక గిన్నెలోకి తగినంత వాటర్ పోసుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ అంటించుకొని పెసరబ్యాలని బాయిల్ చేసుకోవాలి. మెత్తబడినాక తీసి పెట్టుకొని ఇంకా ఇట్లా మెత్తబడాలి. కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. గ్యాస్ అంటించుకొని బాలకు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక స్పూన్ పెద్దది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. మీకు తగినంత వేసుకోండి ఆయిల్. తర్వాత ఆవాలు, జీలకర్రలు ఆయిల్ వేడైనాక వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడినాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసినాక పచ్చిమిరపకాయల పేస్ట్, కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసింటాము, ఎందుకంటే సేదు వస్తుందని సాల్ట్ వేసుకున్నాను. మీరు మరి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోవాలి. బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని బాయిల్ చేసిండే పెసలు వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, బాగా మంచిగా తిప్పుకొని ఒక 5 మినిట్స్ బాగా తిప్పుకోవాలి. అంతా కలిసిపోవాలి. కలిసిపోయినాక పెసరబ్యాల ఫ్రై రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది పెసరబ్యాల ఫ్రై రొట్టెలకు కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.